ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో అగ్ని పరీక్ష. మరి స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజు. ఎందుకంటే విధి మీ కోసం ఒక అద్భుతమైన సమయాన్ని నిర్ణయించింది. ఏ రాశి వారు అనుభవించని కష్టాలు, అవమానాలను, ఆర్థిక ఇబ్బందులను గత కొన్ని ఏళ్లుగా మీరు మౌనంగా భరించారు. మీ గత కన్నీళ్లకు మీ మనసు అనుభవించిన ఆ మౌన వేదనకు చరమగీతం పాడుతూ మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అగ్ని పరీక్ష సరిగ్గా ఈ రోజు నుంచి రాబోయే 24 గంటల కాలంలో ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం ఒక సందేశం కాదు, సాక్షాత్తు మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు మరియు ఆంజనేయ స్వామి సంకేతం. మీ దరిద్రాన్ని తరిమి కొట్టి అష్టైశ్వర్యాలను చేకూర్చే ఆ ఒక చిన్న పని ఏమిటో ఈ వీడియో చివర్లో నేను చెప్పబోయే ఆ 3 రహస్యాల గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఈ పనులు చేయడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. మీ వంశాభివృద్ధి చెందుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బంగారమయమవుతుంది. అందుకే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఏమాత్రం వదలకుండా అత్యంత శ్రద్ధతో చూడండి. అప్పుడే ఈ మహారహస్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి స్నేహితులారా, వీడియోని మొదలు పెట్టే ముందు ఎవరైతే హనుమంతుడు మరియు శని భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై శనిదేవ, జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా హనుమంతుడు శనిదేవుడి కృపా కటాక్షాలు, లక్ష్మీమాత సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ రోజున హనుమంతుడి ఆశీస్సులతో నేను మీతో పంచుకోబోయే విషయం మీ జీవితంలో అతిపెద్ద మలుపుగా నిలుస్తుంది. ఈ రోజు సామాన్యమైన రోజు కాదు. ఈ రోజు బ్రహ్మాండంలోని ఆ గడియారంతో ముడిపడిపోయింది. అక్కడ మీరు ఒక భారీ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కూడా రాబోయే 24 గంటల కాలంలో. వింటున్నారు కదా, కేవలం 24 గంటలు. ఇది కేవలం జ్యోతిష అంచనా మాత్రమే కాదు, ఇది ఒక ఈశ్వరీయ ఆదేశం. ఈ రోజే ఆ క్షణం రాబోతుంది. ఎప్పుడైతే మీ గత కొన్ని ఏళ్ల జీవితపు కాలపు లెక్కలు, మీ కర్మ లెక్కలు, మీ ఓర్పు యొక్క పరిమితి మరియు మీ ఆత్మబలం యొక్క లోతు అంతా ఒక క్షణంలో తోచబడుతుంది. మరి స్నేహితులారా, శాస్త్రాల్లో దీన్నే జీవితాన్ని మార్చే ఘడియ అని పిలుస్తారు. మీకు ఇది ఏదో ఒక వీడియో అనిపించవచ్చు, ఒక సాధారణ జ్యోతిష కార్యక్రమం అనుకోవచ్చు. కానీ కాదు, మీరు కుంభరాశి వారు కాబట్టి దీన్ని వినగలుగుతున్నారు అంటే దాని అర్థం ఈ సందేశం నేరుగా మీకోసమే అని. శివుడి కృపతో, మీ రాశ్యాధిపతి శనిదేవుడి దృష్టితో, లక్ష్మీదేవి ఆశీస్సులతో మరియు హనుమంతుడు అంగారక శక్తితో ఈ భవిష్యవాణి మీ జాతకం నుండి ఉద్భవించింది. ఈ రోజు గ్రహాలన్నీ ఒక ప్రత్యేక కోణంలో స్థిరపడ్డాయి మరియు రాహుకేతుల నీడ నుండి మీ ఆత్మ బయటపడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఈ అగ్ని పరీక్ష తప్పనిసరి. ఎందుకంటే ఇదే ఆ సమయం ఎప్పుడైతే 33 కోట్ల దేవతలు ఏకమై నిర్ణయం తీసుకుంటారో ఈ కుంభరాశి ఆత్మ యొక్క అదృష్టాన్ని మార్చాలా వద్దా అని. ఇప్పుడు ఈ ఆత్మ ఇంటికి లక్ష్మీదేవి పాదాలు పడాలా వద్దా? ఇప్పుడు ఈ ఆత్మ లోపల పేరుకుపోయిన పీడనం అంతం కావాలా వద్దా? 24 గంటల లోపు మీకు అనేక విచిత్రమైన అనుభవాలు కలగవచ్చు. శరీరం అకస్మాత్తుగా వణుకు పుట్టడం, మనసు అశాంతికి లోనవ్వడం, కారణం లేకుండా పాత బాధలు గుర్తుకు రావడం మరియు కళ్ల నుండి నీరు కారడం, వీటన్నిటి కారణమేమిటో మీకు అర్థం కాకపోవచ్చు. అప్పుడు గమనించండి, ఇది సాధారణ సంకేతం కాదు. ఇవన్నీ ఆ పెద్ద పరీక్ష యొక్క లక్షణాలు. ఇది ఈ రోజు మీ ఆత్మ నుండి తీసుకోబడుతుంది. సాక్షాత్తు హనుమంతుడు మీ భుజంపై చెయ్యి వేసి అడిగే సమయం ఇదే. నువ్వు ఇంకా నన్ను నమ్ముతున్నావా అని. మరి కుంభరాశి స్నేహితులారా, ఒకవేళ ఈ రోజు కూడా మీరు ధైర్యం కోల్పోకుండా ఉంటే, ఈ రోజు కూడా మీరు అవమానాలు, పోరాటాలు, బాధలు మరియు ఒంటరితనంలో కూడా ఇతరులను క్షమించి ఉంటే, ఒకవేళ ఈ రోజు కూడా జయ హనుమాన్ లేదా అరహర మహాదేవ్ అని జపిస్తూ ఈ రోజంతా గడిపి ఉంటే తెలుసుకోండి, మీరు ఈ పరీక్షల్లో నెగ్గుతారు. ఈ రాబోయే 24 గంటల కాలంలో మీ జీవిత గడియారం కూడా మారుతుంది. కానీ గుర్తించండి, ఈ పరీక్ష కఠినంగా ఉంటుంది. మీ శత్రువులు అకస్మాత్తుగా యాక్టివ్ అవ్వవచ్చు. ఏదైనా ఫోన్ కాల్ మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వార్త ఏదైనా మిమ్మల్ని కుదిపేయవచ్చు. కానీ భయంలో కూడా నమ్మకం నిలబడి ఉండేదే అగ్ని పరీక్ష కదా. ఎక్కడైతే చీకటిలో కూడా దీపం వెలుగుతుందో, ఎక్కడైతే ఎవరు తోడు లేకపోయినా భగవంతుడు తోడుగా ఉన్నాడని అనిపిస్తుందో అదే పరీక్ష. ఈ సమయంలో మీరు లోపల వణుకుతున్నా సరే, ఓ భగవంతుడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తే తెలుసుకోండి, మీరు ఎంచుకోబడ్డారు అని. అందుకే మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. కుంభరాశి స్నేహితులారా, దేవతలు గుర్తించే సంకేతాన్ని మీరు వదలకండి. ఎందుకంటే ఒక ఆత్మ యొక్క పరీక్ష పూర్తయినప్పుడు అది ఎలాంటి శబ్దం చేయదు, కేవలం ఒక దీపం వెలిగిస్తుంది. దానితోనే బ్రహ్మాండంలోని శక్తులన్నీ అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు ఇతనికి శక్తి ఇవ్వాలి అని. మీరు కూడా సిద్ధమేనా? అయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవ, జై శనిదేవ, జై హనుమాన్, 33 కోట్ల దేవతలు నా ఇంటికి
ఇంటికి వచ్చేయండి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ సందేశాన్ని తేలిగ్గా తీసుకుంటారో వారు తర్వాత అంటారు, అయ్యో ఆ రోజు శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది అని. కానీ ఎవరైతే దీన్ని లోతుగా అర్థం చేసుకుంటారో వారి జాతకంలో అతిపెద్ద అద్భుతం ఆ రోజే మొదలవుతుంది. ఈ రోజు మీకు అనేక రకాల మానసిక సవాళ్లు ఎదురవ్వచ్చు. మనసు అంటుంది ఇదంతా వ్యర్థం అని, జనం అంటారు ఇలాంటి మాటల వల్ల ఏం వస్తుంది అని, శరీరం అంటుంది అలసిపోయాను అని, కానీ ఆత్మ అంటుంది ఇంకొకసారి నమ్మకం ఉంచు అని, కేవలం ఒకసారి అని. మీరు ఆ ఒక దీపం వెలిగించగానే మీరు ఎప్పుడైతే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారో వెంటనే మహాదేవుడి మూడవ కన్ను మీ వైపు తెరుచుకుంటుంది. లక్ష్మీదేవి పాదం మీ గడపపై పడుతుంది. శనిదేవుడు తన దృష్టిలో మృదుత్వాన్ని తెచ్చుకొని మీ పరీక్షను ముగిస్తాడు. హనుమంతుడు మీ చుట్టూ అగ్నిరేఖను గీశాడు. మరి మీరు చూస్తారు, తలుపునైతే మీరు ఏళ్ల తరబడి తడుతున్నారో అది అకస్మాత్తుగా దానంతట అదే తెరుచుకుంటుంది. ఈ రాబోయే 24 గంటల పరీక్ష కోసం సిద్ధం కాగలరు. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఈ సమయమే గ్రహగతులు పూర్తి శక్తితో మీ జీవిత దిశను నిర్ణయిస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ సందేశాన్ని తేలిగ్గా తీసుకుంటే బహుశా వచ్చేసారి ఈ యోగం వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోవచ్చు. మిమ్మల్ని కోరుతున్నాను, ఒకవేళ మీరు ఈ సందేశాన్ని మనసుతో విని ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మీ సంకల్పం మరియు భగవంతుడి సంకల్పాన్ని చూసి మాత్రమే కృపను కురిపిస్తాడు. జాగ్రత్తగా వినండి స్నేహితులారా, ఎందుకంటే ఇప్పుడు మొదలైన సమయం మీ జీవితంలో అధ్యాయాన్ని తెరవబోతుంది. దేనికోసమైతే మీ ఆత్మ జన్మల నుండి ఎదురు చూస్తుంది. ఈ రోజు ఏ గ్రహ స్థితి అయితే ఏర్పడుతుందో అది కేవలం జాతకం మాత్రమే కాదు, కర్మల రేఖలను కూడా చెరిపివేసి కొత్త అదృష్టాన్ని రాయగలదు. మీరు బ్రహ్మాండ ప్రణాళికకు కేంద్ర బిందువుగా మారారు. 24 గంటల సమయంలో మీ జీవితంలో కలిగే ఆ కంపనం ఏదో సాధారణ ఒత్తిడి వల్ల కలిగేది కాదు. ఆ కంపనం దేనికి సంకేతం అంటే 33 కోట్ల దేవతలు మీ జీవితపు తలుపు తడుతున్నారని. ఏ శక్తి అయితే ఇప్పటి వరకు శాంతంగా ఉందో అది ఇప్పుడు జాగ్రత్త అవుతుంది. ఎందుకంటే మీరు బాధను అనుభవించారు, అవమానాలను భరించారు. అయినా సరే మీలో దేవుడి నామాన్ని వదలలేదు. ఇది చిన్న విషయం కాదు. మీరు అదే ఆత్మ ఎవరైతే భగవంతుడు తన సైన్యంలో చేర్చుకుంటారు. మరియు ఈ సమయంలో గ్రహాల గతిని చూడండి. ఈ రోజున కుజుడు మీలో పరాక్రమాన్ని నింపుతున్నాడు. సూర్యుడు మరియు కుజుడు ఒక ప్రత్యేక దృష్టిని సృష్టించారు. ఇది మిమ్మల్ని రాజయోగం మరియు ధనయోగం వైపు తీసుకెళ్లగలదు. కానీ కేవలం మీరు పరీక్షల్లో నెగ్గితేనే. కుంభరాశి వారికి ఇది స్వయం సమృద్ధినిచ్చే సమయం. శుక్రుడు మరియు చంద్రుడు ఒక భావోద్వేగమైన కానీ బలమైన సమతుల్యతను నిర్మిస్తున్నారు. ఇది దేన్ని చూపిస్తుంది అంటే మీ హృదయం ఏదో ఒక పెద్ద దాని కోసం సిద్ధం చేయబడుతుంది అని. మరోవైపు మీ రాశ్యాధిపతి శనిదేవుడు తన నీలి దృష్టితో మీ ఆత్మను పరీక్షిస్తున్నాడు. చుట్టూ ప్రపంచం తడబడుతున్నప్పుడు మీరు కూడా నిలకడగా ఉన్నారా లేదా అని ఆయన చూడాలి. స్నేహితులారా, ఈ రోజు మనసు యొక్క పరీక్ష సమయం. మీకు అనిపిస్తుంది అంతా చిక్కుల్లో పడిపోతుంది అని. మీరు అనుకుంటారు ఎవరినైతే ప్రేమించారో వారే దూరమవుతున్నారని. కానీ ఇదే పరీక్ష. ఏ ఆత్మ అయితే మోహం కంటే పైకి లేచి సత్యాన్ని ఎంచుకుంటుందో వారి దారికే లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుంది. ఎవరు అవమానానికి ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా అరహర మహాదేవ్ అన్నారో వారికే శివుడు మూడవ కన్ను తెరుస్తాడు. ఎవరైతే అసాధ్యాన్ని అంగీకరించారో వారికే కుబేరుడి నిధులు అప్పగించబడతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలోని కష్టమంతా ఏదో ఒక చిన్న క్షణం కోసం సిద్ధపడడమే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంతా ఉన్నా సరే ఇంకా ఏదో తక్కువయ్యిందని, ఆ లోటు భగవంతుడు నేరుగా స్పర్శతోనే తీరుతుందని ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అవును అయితే ఆ స్పర్శ ఇప్పుడు జరగబోతుంది. కానీ దీనికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఇది మీ సంకల్పం అవుతుంది. ఇది మీ ఆత్మ నుండి ఇచ్చే ఆహ్వానం అవుతుంది. ఆత్మ ఆహ్వానించే దేవతలు వెనక్కి తగ్గరు. మరియు అవును ఇవన్నీ చెప్పేస్తే చాలు అనుకోకండి. లేదు, మీరు మేల్కోవాలి. మీరు ముందుకు సాగాలి. మీ లోపల దాగి ఉన్న ఆ యోధుడిని నిద్ర లేపాలి. ఎవరు దుఃఖాలకు భయపడ్డారో, ఎవరు తలరాతకు ఓడిపోయారో మరియు ఎవరు ప్రతిక్షణం తన భగవంతుడిని పిలుస్తున్నారో, ఓ భగవంతుడా నేను సిద్ధంగా ఉన్నాను. మరియు గుర్తుంచుకోండి, ఈ అవకాశం మళ్లీ రాదు. ఈ 24 గంటల మీ జీవిత దిశను మార్చగలదు. ఈ రాత్రి ఆ తలుపును తెరవగలదు. దీని వెనక మీ నిజమైన అదృష్టం, మీ నిజమైన ప్రేమ మరియు మీ నిజమైన గౌరవం దాగి ఉన్నాయి. ఇప్పుడు నిర్ణయం మీది. మీరు సిద్ధమేనా? ఏ క్షణంలో అయితే మీరు మనసులో అంగీకరిస్తారో నేను సిద్ధంగా ఉన్నాను అని, అదే క్షణం నుండి మీ చుట్టూ ఉన్న శక్తులు క్రియాశీలమవుతాయి. మీకు అవి కనిపించవు కానీ మీకు అనుభూతి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న గాలిలో తేమ మారుతుంది. ఏ గాలి అయితే కేవలం ఊపిరి పీల్చుకోవడానికి మధ్యమమో అది ఇప్పుడు ఏదో అదృశ్య శక్తి యొక్క ఉనికికి దూతలా మారుతుంది. అకస్మాత్తుగా కొందరి ప్రవర్తన ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మిమ్మల్ని చూసి ఎవరైనా ఎందుకు ఉలికి పడతారు? ఎవరి దృష్టి అయినా మిమ్మల్ని ఎందుకు తప్పించుకుంటుంది? ఎందుకు అకస్మాత్తుగా కొందరు మిమ్మల్ని దూరం పెడతారు? ఎందుకంటే మీ ఆత్మ అగ్ని పరీక్షల్లో నెగ్గే తరుణం
వర్ణంలో ఉన్నప్పుడు ప్రపంచంలోని శక్తులన్నీ మీ మార్పును పసిగట్టేస్తాయి. ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారో వారికి అకస్మాత్తుగా అర్థమవుతుంది వారి శక్తి ఇప్పుడు ముగిసిపోతుంది అని. ఇప్పుడు వారు మిమ్మల్ని ఆపలేరు. ఇప్పుడు వారు మీ మనసును విరగొట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు మీతో కేవలం మీ ధైర్యం మాత్రమే కాదు, దైవ ఆశీస్సులు కూడా నడుస్తున్నాయి. సప్తర్షుల ఆశీస్సులు మీ కర్మల వెనుక ఉన్నాయి. 33 కోట్ల దేవతలు ఇప్పుడు మీ తలుపుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. మీరు వెలిగించే దీపం ఇప్పుడు కేవలం ఒక దీపం మాత్రమే కాదు, అది ఈశ్వర్య కాంతి యొక్క ప్రవేశ ద్వారంగా మారింది. మీ జీవితంలో ఇప్పుడు అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిని యాదృచ్ఛికం అనలేము. మీరు నెలల తరబడి ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వారు అకస్మాత్తుగా మీ దారిలో కనిపిస్తారు. ఏ ధనం మీద అయితే ఆశ వదిలేసుకున్నారో అది ఊహించని మార్గంలో తిరిగి వస్తుంది. ఏ ప్రేమను కోల్పోయామనుకున్నారో దాని యొక్క కొత్త రూపం మీ ముందుకొస్తుంది. పవిత్రంగా, నిర్మలంగా మరియు శాంతంగా మీ ప్రతి పరీక్ష ఇప్పుడు అవకాశంగా మారుతుంది. కానీ వీటన్నిటి మధ్య ఒక విషయం అత్యంత ముఖ్యం. మీరు ఈ సమయంలో మీ మాటపై ప్రత్యేక నియంత్రణ ఉంచుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వారు విజయం వైపు సాగుతున్నప్పుడు అతని అతిపెద్ద పరీక్ష అతని నాలుక నుండి మొదలవుతుంది. వచ్చే కొన్ని రోజులు మీకు అత్యంత ఫలదాయకంగా ఉండబోతున్నాయని గ్రహగతులు చెప్తున్నాయి. కానీ ఒకవేళ మీరు ఎవరినైనా తెలియక అవమానిస్తే, ఎవరినైనా ఎగతాళి చేస్తే లేదా మీ అధికారాన్ని తప్పుగా ఉపయోగిస్తే ఇదే యోగం మళ్లీ వాయిదా పడవచ్చు. అందుకే హనుమంతుడి నుండి కేవలం వరమే కాదు, వివేకాన్ని కూడా అడగండి. కేవలం ఆశీస్సులే కాదు, ఆత్మ నియంత్రణ కూడా అడగండి. ఎందుకంటే మీ ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి ప్రతిస్పందన ఆకాశ పటాలపై లిఖించబడతాయి. చాలా మందికి ఈ విషయంపై నమ్మకం ఉండదు. ఇదంతా ఎలా సాధ్యం అని అంటారు. కానీ అదే జనం మీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు చూసి అంటారు, బహుశా ఇతను నిజంగానే ఒక ప్రత్యేక ఆత్మ అని. అప్పుడు మీరు లోపల ఒకటే అనుకోవాలి, ఇది నాది కాదు, హనుమంతుడి లీల. ఇదే వినయం మీ అదృష్టాన్ని శాశ్వతం చేస్తుంది. ఇప్పుడు ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడైతే మీ ఇంట్లో ఏదో జరుగుతుందో అది చూసి మీ కుటుంబ సభ్యులు కూడా స్తంభించిపోతారు. ఏ వార్త వినాలని ఏళ్ల తరబడి మీ ఆత్మ తప్పిస్తుందో ఆ సమాచారం మీకు అందుతుంది. అది ఫోన్ కాల్ కావచ్చు, సందేశం కావచ్చు, లేదా ఏదైనా పత్ర రూపంలో ఉండవచ్చు. కానీ అది ఖచ్చితంగా వస్తుంది. ఆ సమయంలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏదో లోతైన ఆలోచనలో ఉన్నప్పుడు ఆ సంకేతం అందుతుంది. ఏదైనా మంత్ర ఉచ్చారణ లాగా, అదృష్ట శక్తి ఉనికిలా, అదృష్ట ఆశీర్వాదపు శక్తిలా ఆ క్షణం మీ జీవితానికి కొత్త దిశనిస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మీరు మేల్కొని గడిపిన రాత్రుళ్ళు, దాచుకొని కాచిన కన్నీళ్లు, ఎవరికి చెప్పని మాటలు ఏవి వృధా పోలేదు అని. మరో దివ్య ఉపాయం పంచుకుంటున్నాను కుంభరాశి స్నేహితులారా. ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకునే ముందు మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని 3 సార్లు లోతైన శ్వాస తీసుకుంటూ ఇలా అనండి, నేను నా రాశాధిపతి శనిదేవుడి పరీక్షలో నెగ్గాను. ఇప్పుడు నేను కృపను స్వీకరిస్తున్నాను. ఈ ఒక భావంతో మీరు మీకు మరియు హనుమంతుడి మధ్య ఉన్న గోడను పడగొడతారు. ఇదే సమయం చీకటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకురాగలిగే శక్తిని పిలవడానికి. ఇప్పుడు ఆ క్షణం యొక్క ప్రతిధ్వని చుట్టూ వినిపిస్తుంది. ఆ దివ్య కంపన ఇప్పుడు మీ వాతావరణంలో కూడా అనుభూతి చెందుతుంది. మీ ఇంటి మూలల్లో ఏదో ప్రశాంతమైన శక్తి పెరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఫ్యాన్ వేయకపోయినా గాలి వీయడం, చుట్టూ ఏమీ లేకపోయినా అకస్మాత్తుగా సువాసన రావడం మీరు గమనిస్తారు. అదంతా కూడా ఇప్పుడు మీకు అనుభవం అవుతుంది. ఇది మీ అంతరిక్షం మరియు భూమి మధ్య సంబంధం బలపడుతున్న సమయం. గ్రహాల స్థితి కేవలం కాగితం మీద మారడం లేదు, అవి ఇప్పుడు మీ రక్త ప్రవాహంలో ప్రవహిస్తాయి. మీ ఆలోచన దిశ మారుతుంది, మీ నిర్ణయ శక్తి లోతును పొందుతుంది. మరియు అత్యంత విశేషమైన విషయం ఏమిటి అంటే మీరు ఇప్పుడు మునుపటి కంటే తక్కువగా భయపడతారు. దేవతలు మీ చుట్టూ చేరారు అనడానికి ఇదే అతిపెద్ద సంకేతం. మీ జీవిత రక్షణ ఇప్పుడు కేవలం మీ సంకల్పం మాత్రమే చేయడం లేదు, మీకు ఒక దివ్య కవచం లభిస్తుంది. అది కంటికి కనిపించదు, కానీ మీకు అశుభం కలిగించే ప్రతి దృష్టిని ఆపేస్తుంది. 24 గంటల్లో జరుగుతున్న పరిణామాలు రాత్రంతా మీ కల్లో కనిపిస్తాయి. చాలా మందికి ఈ రోజు కల్లో తమ పూర్వీకులు, దేవి మాతలు లేదా ఏదైనా పాత ఆత్మ దర్శనం ఇవ్వవచ్చు. భయపడకండి, ఇది సామాన్యమైన కల కాదు. ఇది హనుమంతుడు మరియు ఈశ్వర్య భాష. ఆయన కేవలం ఎంచుకోబడ్డ వారితోనే మాట్లాడతారు. మీరు ఆ ఎంచుకోబడ్డ వారిలో ఒకరు. మీరు మీ అగ్ని పరీక్ష ఇచ్చారు. ఇప్పుడు సమయం వచ్చింది, మీరు ఫలితాన్ని పొందడానికి సిద్ధమవ్వండి. మరి స్నేహితులారా, మొదటిగా కుంభరాశి వారి వృత్తి మరియు ఆర్థిక స్థితి గురించి మాట్లాడితే మీ జాతకంలో ధనస్థానాధిపతి మరియు భాగ్యాధిపతి ఇప్పుడు ఒకేసారి రేఖకి వస్తున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. దీన్నే జ్యోతిష శాస్త్రంలో అఖండ లక్ష్మీ యోగం అని పిలుస్తారు. మీరు గత కొన్ని ఏళ్లుగా అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మరియు సంపాదన ఉన్న చేతిలో డబ్బు నిలవకపోవడం వంటి సమస్యలు ఇప్పుడు ముగిసిపోతున్నాయి. మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడానికి తప్పిస్తుంటే లేదా మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటుంటే గ్రహాల అనుకూలత మీకు పూర్తి స్థాయిలో తోడుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వారు ఊహించని విధంగా ఉన్నత పదవులు, వేతన పెంపు లేదా విదేశీ కంపెనీల నుండి అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. శ్రమ మీది ఫలితం
ఆ పరమాత్ముడిది అని నమ్మి ముందడుగు వేయండి. మీరు వ్యాపారం చేస్తే ఈ రోజుల్లో ఏదైనా పెద్ద డీల్ ఖాయమవ్వచ్చు. మీరు ఉద్యోగం చేస్తే పై అధికారులు మీ కష్టాన్ని గమనిస్తారు. మీరు విద్యార్థి అయితే ఏకాగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు సంతాన ప్రాప్తి, వివాహం లేదా ఆస్తి చింతలో ఉంటే ఇప్పుడు బ్రహ్మాండం మీ అన్ని రంగాలను క్రియాశీలం చేస్తుంది. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఇది సైమానం మరియు అవగాహన ఉండవలసిన సమయం. చిన్న పొరపాటు కూడా యోగాలను కొంతకాలం ఆపవచ్చు. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని హనుమంతుడిని అడిగి తీసుకోండి. ఇక మీ కుటుంబం మరియు వివాహ విషయానికి వస్తే మీ జాతకంలో 7 ఏళ్ల కాలచక్రం ఇప్పుడు పూర్తి కావస్తుంది. అంటే ఇప్పటి వరకు పెళ్లి సంబంధాలు కుదరక వచ్చిన సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతూ మిమ్మల్ని మానసిక వేదన గురి చేసి ఉంటే ఇక ఆ బాధలు ముగిసినట్లే. రాబోయే 3 నుండి 6 నెలల కాలంలో గురుబలం అత్యంత శక్తివంతంగా ఉండడం వల్ల మీకు యోగమైన మీ మనసును అర్థం చేసుకుని జీవిత భాగస్వామి లభిస్తారు. మీ వివాహ గడియలు ఇప్పుడు బలంగా ఉన్నాయి. ఇప్పటికే వివాహమైన వారి జీవితంలో శుక్రుడి ప్రభావం వల్ల గతంలో ఉన్న మనస్పర్ధలు, కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ గృహంలో మళ్లీ నవ్వుల శబ్దం వినిపిస్తుంది. అదే విధంగా ఆరోగ్యం గురించి చూస్తే శరీరమే దేవాలయం అని మన పెద్దలు చెప్పారు. మీ జాతకంలో శని ప్రభావం వల్ల గత కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అలసట మరియు మానసిక ఒత్తిడి ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. చంద్రుడి స్థితి మెరుగుపడడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, భవిష్యత్తు గురించి ఆందోళన తొలగిపోయి మీలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు నిద్రలేమి సమస్య ఉంటే అది తొలగిపోయి గాఢ నిద్ర లభిస్తుంది. మీ శరీరం మరియు మనసు దైవిక శక్తితో నింపబడుతుంది. మీరు మునపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో గత కొద్ది రోజులుగా ఉన్న అశాంతి, నీరసం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా శక్తి మార్పుల వల్ల కలిగినవే. వచ్చే 24 గంటల్లో మీ శరీరం తేలిగ్గా మారుతుంది. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. భయపడకండి. తగినంత నీరు త్రాగి ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. జయ సంకట మోచనని పడుకోండి. హనుమంతుడు మీ ఆరోగ్యంపై దృష్టి ఉంచారు. మరియు స్నేహితులారా, మరో అత్యంత ముఖ్యమైన విషయం, మీ అడుగులకి అడ్డుపడుతున్న అదృశ్య సంఖ్యలు అంటే గ్రహ దోషాల గురించి తెలుసుకోవడం. కుంభరాశి వారికి కష్టపడిన ఫలితం రాకపోవడానికి కారణం పితృదోషాలు లేదా మీ రాశిపై ఉన్న శని ప్రభావం కావచ్చు. అయితే ఇప్పుడు ఆ కర్మల తీవ్రత తగ్గే సమయం ఆసనమైంది. మీరు చేసే చిన్న చిన్న దాన ధర్మాలు లేదా మీ ఇష్ట దైవానికి చేసే సేవ ఇప్పుడు మీకు కవచంలా మారుతుంది. మీ ఇంట్లో పెరిగిపోయిన నకారాత్మక శక్తి ఇప్పుడు బయటకు వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. దీని వల్ల మీ పనుల్లో ఉన్న ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోయి అదృష్టం మీ వెంట నడుస్తుంది. మీ మనసు ఇప్పుడు నెమ్మదిగా నిర్మలమవుతుంది. మీ చింత ఇప్పుడు కాంతిగా మారుతుంది. మీ భయం ఇప్పుడు శివభక్తిగా మారుతుంది. ఈ మార్పు తర్వాత ఏ శక్తి, ఏ అడ్డంకి, ఏ గ్రహం మిమ్మల్ని ఆపలేదు. మరి చివరిగా విదేశీయానం మరియు ఉన్నత విజయాల కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీ జాతకంలో రాహు శుభస్థానంలో ఉండడం వల్ల సముద్రం దాటి వెళ్లే అవకాశాలు, విదేశాల్లో స్థిరపడే యోగం మెండుగా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం లేదా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారో వారికి బుధాదిత్య యోగం వల్ల ఏకాగ్రత మరియు మేధస్సు అద్భుతంగా పెరుగుతాయి. గ్రహాల గమనం చెబుతుంది, మీరు అడుగు వేయబోయే ఆ కొత్త దారిలో మీకు కీర్తి, ప్రతిష్టలతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలని అనుకుంటున్నా లేదా ఉన్న ఉద్యోగంలోని మార్పు కోరుకుంటున్నా ఈ రాబోయే 24 గంటల సంకేతం మీకు స్పష్టతనిస్తుంది. భయపడకండి, వెనకడుగు వేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీ వెనక సామాన్య శక్తులు లేవు. విశ్వం యొక్క దివ్య శక్తులు మిమ్మల్ని నడిపిస్తున్నాయి. కానీ దీని అర్థం అంతా దానంతట అదే జరుగుతుందని కాదు. మీరు ఒక నవ సంకల్పం తీసుకోవాలి. భవిష్యత్తు పునాది వేసే సంకల్పం అది. ఈ రోజు మీరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు మీ కుడి చేతిని అరచేతిని మీ ఛాతీపై ఉంచుకొని 3 సార్లు నెమ్మదిగా ఇలానండి. ఏది పోయిందో అది వద్దు, ఏది దొరికిందో దాన్ని అంగీకరిస్తున్నాను, ఏది రాబోతుందో దాని కోసం సిద్ధంగా ఉన్నాను. ఈ మంత్రం హనుమంతుడికి అర్థమయ్యేలా చేస్తుంది. మీరు భూత, వర్తమాన, భవిష్యత్తుల నుండి ముక్తులై ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నారు అని. మిమ్మల్ని తక్కువ చూసిన వారు ఇప్పుడు మీ దృష్టిలో చిన్నగా కనిపిస్తారు. అహంకారంతో కాదు, అనుభవంతో. మీ వ్యతిరేకులు కర్మదండంలో చిక్కుకుంటారు. నిజమైన వారు మీ మార్పుకు సాక్షులుగా నిలుస్తారు. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు లభించబోయేది మీ ఆత్మను ఆశ్చర్యపరుస్తుంది. మీ అదృష్టం ఇప్పుడు తలుపు వద్ద ఉంది. దాని నమ్మకంతో తెరవాలి. ఇది శరీరము నిశ్చలంగా ఉండే స్థితి, కానీ ఆత్మ లోపల కనిపించే స్థితి. మీరు గదిలో ఒంటరిగా ఉన్నా సరే, ఎవరో ఉన్నారని, ఎవరో తోడుగా ఉన్నారని, ఎవరో చూస్తున్నారు, అనుభవిస్తున్నారని మరియు మీ ప్రతి మాటకు జవాబిస్తున్నారని మీకు అనిపించే క్షణం కూడా ఇదే. శబ్దాలు లేకుండానే ఏ ప్రేమ కోసం అయితే సగం జీవితం గడిపారో, ఏ కన్నీళ్లైతే తాగారో, ఏ జ్ఞాపకాలతో రాత్రులు మేల్కొన్నారో ఆ ప్రేమకు జవాబు దొరకబోతుంది. రాబోయే 24 గంటల్లో మీకు సంకేతం లభిస్తుంది. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో అకస్మాత్తుగా మిమ్మల్ని తలుచుకుంటే అది దైవ సంకేతమని నమ్మండి.
విడిపోయిన సంబంధాలు కలుస్తాయి. అహంకారాన్ని వదిలేయండి, ప్రేమను నిజాయితీగా ఆహ్వానించండి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో పంచాంగ రీత్యా అత్యంత శక్తివంతమైనది. కుంభరాశి వారి కుటుంబం గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన నాకు తెలుసు. మీ వంశం అభివృద్ధి చెందాలన్నా, మీ ఇంటి పేరు నిలబడాలన్నా ఈ సమయంలో చేసే పరిహారాలకు తిరుగు ఉండదు. మీ శత్రువులకు ఇప్పుడు అర్థమవుతుంది వారి శక్తి ముగిసిపోతుందని. రాబోయే 24 గంటల సమయం మీ జీవితాన్ని రెండుగా చీలుస్తుంది. ఒకటి కష్టాల గతం, రెండు అద్భుతమైన భవిష్యత్తు. ఎవరైతే ఈ సందేశాన్ని తేలిగ్గా తీసుకుంటారో వారు తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. కానీ ఎవరైతే దీన్ని లోతుగా అర్థం చేసుకుంటారో వారి జాతకంలో అద్భుతం ఈ క్షణమే మొదలవుతుంది. ఈ సంకేతాలను అస్సలు వదులుకోకండి. పైన చెప్పినవన్నీ మీ జీవితంలో సంభవించాలంటే మీరు దైవ సంకల్పంతో కలిసి నడవాలి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ కోసం మాత్రమే కాదు, మీ తరువాతి తరాల కోసం ఒక పునాది వేయబోతున్నారు. ఈ రోజు మీరు చేయబోయే పరిహారం కేవలం ఒక ప్రక్రియ కాదు, అది మీ జీవితపు కొత్త మలుపు. ఇప్పుడు నేను వివరించబోయే అత్యంత శక్తివంతమైన పనులను ఏమాత్రం పొరపాటు లేకుండా చేయండి. విజయం మీది. భగవంతుడి తోడు మీకు ఎప్పుడు ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల అగ్ని పరీక్షల్లో మీరు నెగ్గాలన్నా, కుంభరాశి వారి జాతక దోషాలు తొలగిపోవాలన్నా మీరు ఈ 3 రహస్య పనులను చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వినండి. మొదటి రహస్యం, ఈ రోజు రాత్రి సరిగ్గా 7:45 గంటలకు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక మట్టి ప్రమిదలో ఆవు నూనెతో దీపాన్ని వెలిగించండి. అందులో 2 లవంగాలు మరియు కొద్దిగా నల్ల నువ్వులు, శనిదేవుడికి ఇష్టమైనవి వేయండి. దీపం వెలిగించే సమయంలో జై హనుమాన్, జై శనిదేవ్, నా కష్టాలు తీర్చి మార్గాన్ని తెరవండి అని మనసులో వేడుకోండి. ఇది కుంభరాశి వారిపై ఉన్న నకారాత్మక శక్తిని అంతం చేస్తుంది. రెండవ రహస్యం, ఈ రోజున ఆంజనేయ స్వామికి సింధూరం అర్పించి ఆ సింధూరాన్ని మీ నుదుటిపై పెట్టుకోండి. అలాగే 5 రకాల ఎర్రటి ధాన్యాలు ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి రాత్రంతా పూజ గదిలో ఉంచండి. మరుసటి రోజు వాటిని పక్షులకు ఆహారం వేయండి. ఇది కుంభరాశి వారి వంశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. మరి మూడవ రహస్యం, ఆర్థిక కష్టాల నుండి శాశ్వత విముక్తి కోసం ఒక రాగి పాత్రలో నీటి నింపి అందులో ఒక పసుపు కొమ్ము, 1 రూపాయి బిళ్ళ మరియు ఒక చిన్న బెల్లం ముక్క వేయండి. దీన్ని మీ ఇంటి ఈశాన్య మూలల్లో రాత్రి 8 గంటల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంచండి. మరుసటి రోజు ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇది దరిద్రాన్ని తరిమి కొట్టి కుబేరుడి అనుగ్రహాన్ని తెస్తుంది. కుంభరాశి వారి జీవితాన్ని సమూలంగా మార్చబోతుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.